అది విశేషమైంది. అట్లానే బ్రహ్మార్పణ చేసిన తర్వాత అట్లా దృష్టి వచ్చిన తర్వాత ఇక ఏది అంటదు. అట్లానే ఇప్పుడు మీరు నిద్ర ఉంది, నిద్రలో మీరు రావాలి నిద్రపోయినా, అనుకోకుండా నిద్రపోయినా, పోనీ నిద్రని తెలుసుకుందాం ఏమిటో అని అనుకోని నిద్రపోయినా, తెలియకుండా పోనీ నిద్రపోయినా, ఎప్పుడు ఒకటే పరిణామం. నిద్రలో అనుకోండి, అనుకోకుండా ఉండి, నిద్ర తెలుసుకోవాలనుకోండి, నిద్ర తెలియకుండా ఉండాలనుకోండి, ఫలం మాత్రం ఒకటే, మీకైతే తెలియదు. అది బ్రహ్మార్పణం అంటే నిద్ర యొక్క సుషుప్తి యొక్క పూర్ణావస్థని అవగాహన చేసుకుంటే బ్రహ్మార్పణం అంటే ఏంటి, యజ్ఞం అంటే ఏంటి, యజనం అంటే ఏమిటి. యజనము అంటే నువ్వు వదిలిపెట్టడం కాదు, అది వదిలిపెట్టబడుతుంది. యజనము అంటే అసలు నువ్వు లేవుగా, నువ్వు ఉంటేగా వదిలిపెట్ట, నీదేమైంది అసలు నువ్వు చేయటానికి అనుకోవటానికి నువ్వు ఎక్కడున్నావు అసలు. అంటే యజనము అంటే అసలు నేను లేను, అది నిజమైన యజనం. నేననేవాడినే, నేను ఉన్నది ఈశ్వరుడే. రవి గారు, మీరు లేచాక నేను చేశా అంటున్నారు, స్వప్నం కంటే నేను కన్నాను అంటున్నారు, నిద్రపోతే నేను నిద్రపోయాను లేచానని అంటున్నారు. కానీ నేను నిద్రపోయానంటే పొని తెచ్చుకోలేదు. ఇప్పుడు పోండి, నిద్ర చేతనైతే పోలే, మీ ప్రయత్నం కాదని అర్థం చేసుకోండి. అంటే నా ప్రయత్నం నేను లేను, నిద్ర వచ్చింది, అదే మిమ్మల్ని, ఆ అవస్థ మిమ్మల్ని ఆక్రమించుకుంది, అదే పూర్తిగా మిమ్మల్ని వశపరుచుకుంది. నిద్ర పరవశుడైపోయారు, అది కదా. ఇప్పుడు మీరున్నారా, లేరు. ఇది అర్థమైందా? ఎప్పటికైనా ఉంటారా, ఇక ముందు ఉంటారా, ఎవరికైనా అంతేనా? ఇది నిజమైన యజనం, ఇది బ్రహ్మార్పణం. అట్లా ఎప్పుడు ఎన్నిసార్లు అయినా అది చేస్తుంది. నిద్ర మీకు ఏదైతే కల్పించిందో మెలకు మీరు తెచ్చుకున్నారా? అట్లయితే కోమలో ఉన్న వాళ్ళని మీరు ఎందుకు తెచ్చుకోలేరు? అది మన చేతుల్లో లేదు, ఆ ప్రక్రియ మన చేతులు. అది ఒక అవస్థ, జాగృతం అంటామే. ఒక అన్కాన్షియస్ అయిన వాడు కాన్షియస్ అవ్వటం అనే అవస్థ, అది మన చేతుల్లో లేదు. నిద్ర ఎవరి చేతిలో ఉందో మెలకు కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. అదే పరమాత్మ, అదే కృష్ణుడు, ఆయన చేతిలోనే ఉంది. పరమాత్మ ఎవరు అనుకుంటే మీరు, నా దృష్టిలో హనుమాన్ అనుకోండి, ఏం తప్పలేదు, వారి చేతిలో ఉంది. అయిందా? మరి అది వారి చేతిలో, మిగిలిన వారి చేతిలో లేకుండా ఎట్లా ఉంటుంది? ఇది కూడా అర్థమైతే అది బ్రహ్మార్పణ బుద్ధి. అట్లా అహంకారం, అది యజనం. అంటే నువ్వు ఉండి లేకుండా చేసుకోవటం కాదు, ఉండి పోగొట్టుకోవటం కాదు. అసలు నేను లేను, పోగొట్టుకోవటానికే ఉంది. నేను నిద్ర వచ్చింది, నిద్రలో నేను పోగొట్టుకున్నా అంటున్నారా? ఇప్పుడు నన్ను నిద్రలో నేను తెలుసుకున్నా అంటున్నారా? లేదు, అవకాశమే లేదు. ఇది తెలియటం కూడా జ్ఞానమే. అందుకనే తెలుసు.